స్మూత్ గా ఉండాల్సిన సాటర్డే చాలా సారోఫుల్ గా మారింది. 10:30 AM కి ఒక ర్యాండమ్ పర్సన్ యూపీఎంసీ ఓల్డ్ మెమోరియల్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ అండ్ ఇది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అవ్వడం ఒక షాకింగ్ థింగ్. ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశారు. అతన్ని కంట్రోల్ చేయడానికి కాప్స్ కి కాల్ చేస్తే దగ్గర ఉన్న కాప్స్ వచ్చేసారు. అతను ఇంకా షూటింగ్ ఇంక్రీజ్ చేసి 2 ఆఫీసర్స్ ఇంజూరీ చేయగా అండ్ మోర్ పీపుల్, ర్యాండమ్ పీపుల్ అతను కిల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంజూరీ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వెరస్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పేషెంట్స్ అందరు సేఫ్. సో ఇతన్ని కంట్రోల్ చేసే ప్రక్రియలో వీళ్ళందరికీ ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు పోలీస్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్స్ అ ఫ్లూయిడ్ సిచ్యువేషన్. ఈ హాస్పిటల్ ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఇట్స్ ఇన్ పెన్సిల్వేనియా స్టేట్. అంటే నేషనల్ క్రైమ్ రేట్ కన్నా యావరేజ్ కన్నా తక్కువ ఉన్న స్టేట్ లో ఇది అవ్వడం ఒక షాకింగ్ థింగ్ గా మారింది. ఇది యార్క్ కౌంటీ, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇన్నోవేషన్ డ్రైవ్ అండ్ రూజ్వెల్ట్ అవెన్యూ దగ్గర వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది, విచ్ ఇస్ ఇన్ యార్క్ కౌంటీ, పెన్సిల్వేనియా. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ అయింది. ఇప్పుడు గవర్నర్ ఏమంటున్నారు అంటే జార్జ్ సుఫీరో, ఎవరికైతే ఇవాళ స్కెడ్యూల్ లేదో వాళ్ళందరూ రాకండి, ఉన్న స్కెడ్యూల్ వాడు రాకండి, ఎందుకంటే ఇప్పుడు మేము హాస్పిటల్ ని కంట్రోల్లోకి తీసుకుంటున్నాము. అండ్ ఎవరైతే పేషెంట్స్ విజిట్ చేయడానికి వస్తున్నారో మీరు అందరు పార్కింగ్ లాట్ లో వెయిట్ చేయండి అండ్ పానిక్ అవ్వకండి, థింగ్స్ విల్ బి నార్మలైజ్డ్ అని చెప్తున్నారు. సో ఈ షూటింగ్ లో ఈ పర్సన్ అతనే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్ చేసుకొని చనిపోయాడు. అంటే అందరినీ షూట్ చేస్తూ లాస్ట్ అతనే షూట్ చేసుకొని చనిపోవడం అనేది ఒక అసలు ఇతని మెంటల్ స్టెబిలిటీ ఏంటిదా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఇలాంటి సాడ్ డిమైజ్ అయినందుకు లెట్స్ pray for them and ఇలాంటి more informative updates కోసం stay tuned for TV9 USA. Thank you.